హలో. హలో. ఆదిల్ రవి గారు నమస్కారం అండి. నమస్కారం గోపి గారు, నమస్కారం అండి. సార్ మీరు లైవ్ డిబేట్కి వస్తానని భరతిమ్మ గారు ఒక ఛానల్లో సుదర్శన్ చక్రంలో లైవ్ పెట్టారండి. మరి మీరు వస్తున్నారా? ఇప్పుడు ఎవరు మాట్లాడినా లైవ్ లో నాకు మొహం చూపించేటట్టయితే వస్తా అని అదే విషయం అక్కడ చెప్పండి సార్. అదే విషయం ఆయనకు చెప్పిన, ఆల్రెడీ చెప్పిన, నాకు ఇంతకు ముందే ఫోన్ చేసిండు, చెప్పేసిన నేను. సార్ అదే అట్లయితే మీరు రావట్లేదా? లైవ్ లో మొహం చూపించుకునేటట్టయితే వస్తా అని చెప్పిన. అదే అక్కడికి వచ్చి అడగండి సార్. ఇప్పుడు మనం మన మన డిమాండ్ అనేది లైవ్కి వచ్చి చెప్పుకోవచ్చు మనం, దాంట్లో తప్పేం లేదు. అదేలే సార్. ఆయన లైవ్ లోంచి ఫోన్ చేయమనండి, తప్పకుండా చెప్తానండి. సరే సార్, ఓకే అండి, రైట్. హలో హలో. హలో రవి, సాయంత్రం నీ మీద లైవ్ పెట్టా నేను. లైవ్కి వస్తావా, మాట్లాడతావా? మరి లైవ్ టీవీ డిబేట్కి రావాలా? టీవీ లైవ్కి రావాలి. ఎట్లాగా పిచ్ లైవ్లు కాదు, యూట్యూబ్లు కాదు. అక్కడ యూట్యూబ్ లైవ్ కూడా చాలా మంది చూస్తారులే, కానీ యూట్యూబ్ లైవ్ నీ మీద స్పెషల్ గా లైవ్ పెట్టాను. పిచ్చినాళ్ళు చేసేది అట్లా లైవ్లు. అంటే యూట్యూబ్ పెట్టే వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటావా? గ్యారంటీకి నీలాంటి వాళ్ళు. అది నీలా నువ్వు పెట్టుకున్నా, నువ్వు పిచ్చినా కూడా కదా, పెట్టుకున్నా కదా. సాయంత్రం అరే భరత్, మావోడిది స్తంభం పొడుగుంటది, సిల్లి తీసుకొని నోట్లో పెట్టుకుంటావారా? మావోడు సిల్లి స్తంభం బారుంటది, నోట్లో పెట్టుకుంటావు తీసుకొని. మావోడు సిల్లి స్తంభం బారుంటది, నోట్లో పెట్టుకుంటావు తీసుకొని. మావోడు సిల్లి స్తంభం బారుంటది రా. మావోడు సిల్లి స్తంభం బారుంటది, తీసి నోట్లో పెట్టుకో లంజోడక. నీ అమ్మ పిచ్చి గుద్దల్లా సిల్లి పిచ్చి లంజోడక. నీ పెళ్ళాన్ని పట్టుకొని నుండు లంజోడక. నీ అమ్మ దెంగ ఉండరు లంజోడక. వాళ్ళు టీవీ డిబేట్కి రమ్మానంటే నేను అన్నా, మగోళ్ళలాగా టీవీ మొహం చూపించేస్తున్నారు, మగోళ్ళు అయితే మొహాలు చూపించేయండి టీవీ డిబేట్ అన్నాక నేను. అవును, అక్కడ కూడా ఆడి బాగుంది. ఆడి ఎవడు వల్ల కాదు బ్రదర్. వాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏందని అంటే, వాడు నిద్ర కూడా పొడియాలి నైట్. అంతే అంతే అంతే. వాడు నైట్ నిద్ర కూడా పోడు. ఎందుకనంటే వీడితోటి ప్రపంచంలో డిఫరెంట్ బూత్ తిట్లు నేను ఇంతవరకు ఎక్కడ వినలేదా. ఇది ఎట్ట తిట్టిండు, ఏ విధంగా తిడితే నాకు కసి తీరుతుంది అని వాడు ఒకటి ఫోన్ చేస్తా ఉన్నాడు అడుగుకే. బ్రదర్ ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నేనేమన్నాను, టీవీలో మొహం చూపించాలా, యూట్యూబ్ లో నీ మొహం చూపించాలా, దమ్ముంటాననే తలకాడి కోపం వచ్చింది చూసావా? అవును. వాళ్ళకి ఏం అవసరంలా, అసలు డిబేట్ తర్వాత సంగతి. ముందు నీవు మొహంతో కనపడాలి, ఎవడమైనా సరే నువ్వు. అవును అని రమ్మానంటే ఒక్కడు రాడు టీవీ డిబేట్. నేను అన్నాను గోపిగడితో అన్నా నేను మొన్న, నీకు దమ్ముంటే యూట్యూబ్ లైవ్ పెడతాను అంటున్నావు కదా, యూట్యూబ్ కాదు ఏ టీవీ ఛానల్కి వస్తావు రా, మేము కూడా వస్తాం, ఎవరైనా వస్తాం అని అంటే, నేను చెప్పి యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రపంచం అంతా చూస్తానంటే, ఈ లైవ్ ద్వారా ప్రపంచం కాదు యూనివర్స్ కూడా చూపిస్తాను నేను. మొహాలు చూపించకుండా టీవీ డిబేట్. ఇప్పుడు మొహాలు చూపించకుండా సబ్జెక్ట్ అవసరం అన్నాడు యాక్టర్ రాజు గారు. నేను అన్నాను, సబ్జెక్ట్ మీ పిల్లలకి ఫోన్ లో నేర్పిస్తావా, స్కూల్ పంపించకుండా అన్న. మరి అంతే కదా బ్రదర్, అంతే అంతే. ఫోన్ లో ఓన్లీ త్రూ కాల్, నాట్ వీడియో. మళ్ళీ వీడియో కూడా అవసరంలా, ఫోన్ ద్వారా వాడికి నేర్పిస్తావా పిల్లలకి, మీ పిల్లలకి. ఎస్. షబానా అని మన సిస్టర్, మన క్రైస్తవ బిడ్డ సిస్టర్ లైన్ లో ఉన్నారు. అదే వాళ్ళు ఒకసారి ఇట్లనే వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, ఒకసారి ఒకసారి ఫోన్ చేయటము సంథింగ్ ఏదో చేసి, ఎందుకు బ్రదర్ అట్లా మాట్లాడేదారంటే, మన సిస్టర్ని కూడా బూతులు మాట్లాడారట. సిస్టర్ మాట్లాడలేదు, మన సిస్టర్, మన వాళ్ళు, మన పిల్లలు మాట్లాడరు కదా, మాట్లాడరుగా. ఏదో నా కొడుకులు వాళ్ళకి ఒకటి బ్రదరు. ఇప్పుడు నేనేమన్నాను, కరెక్ట్ వాళ్ళందరూ పిచ్చినాళ్ళు చేసేది ఏది త్రూ ఫేస్ అయితే నో ప్రాబ్లం, మొఖాలు చూపించకుండా చేసేది బ్రదర్ వీడియో కాల్. వీడియో అనేది అబ్బే లేదు లేదు, నేను అనేది అదే బ్రదరు. యూట్యూబ్ నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు ఆదిల్ రవి యూట్యూబ్ ఫేస్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, కరెక్ట్ గా నీట్ గా అఫీషియల్ గా చేస్తున్నాడు. నువ్వు అలా చేయి దమ్ముంటే. మొన్న ఇంకోటి కూడా అన్నా నేను, ఒరే మీరు ధర్మ ప్రచారకర్తలు కదా, ఏ పేదోడికి హెల్ప్ చేశాడు, పేద హిందువుకి ఎవరికి హెల్ప్ చేశారు చెప్పండి.
ఒక 5,000 పంపించినట్టు చూపించండి. ఒక పేద హిందూ, ఇబ్బంది పడే హిందూకి 5,000 రూపాయలు పంపిస్తున్నట్టు చూపించండి. మాకు క్రిస్టియన్స్ వద్దులే. మీరంతా డబ్బు కోసం ఇవన్నీ చేసారా? మేము దేవుని కోసం చేస్తున్నాము. మీరు 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 మీకు అసలు దేవుడు అనేవాడు క్లారిటీ లేదు ముందు అని గట్టిగా ఇచ్చేతలకే ఇక్కడ పెట్టేశాడు ఫోన్. యాక్టరాజు గడికి అయితే ఒకటే అన్నా, నేను బొచ్చు తీసుకొని బొచ్చు పంపిస్తాను, అల్యూమినియం బొచ్చు కాదు వెండి బొచ్చు పంపిస్తాను, అడుక్కోరా బాబు. ఎటు గుంటి నాగరాజుగా నిలబడ్డావు కదా నువ్వు హైదరాబాద్ లో, ఓడిపోయావు కదా, సిగ్గులేదంటారా అని చెప్పాను. ఆడు గుంటి నాగరాజేగా. అదే వీడు భరత్ సింహ బ్రదరు. చూసారుగా, కనీసం గోపిగాడు మీ దగ్గర మీ లైన్ లోకి రావడానికి కూడా భయపడుతున్నాడు. నాతో ఒక బ్రదర్ అన్నాడు, జాన్ బ్రదర్ అని హైదరాబాద్ లో ఉన్నాడు. బ్రదర్ వీళ్ళు ఎంత ఎంత భయస్తులు అంటే అంత భయస్తులు అన్నాడు. కాకపోతే వీరికి అంతా ఏంటంటే హిందూ భజన గాళ్ళ వల్ల ఏదో అట్లా ఉంటారు కానీ వీళ్ళు కరెక్ట్ గట్టిగా మాట్లాడేవాడు వస్తే అసలు ఉచ్చపడతాయి బ్రదరు. అసలు లైవ్ లొకేషన్ పెట్టమన్నారు చూసారుగా మీరు, దానికి అటు చూసేవుగా ఒక్కసారి కూడా దాన్ని మారిపోయాడు తప్ప లైవ్ లొకేషన్ మాట్లాడితే ప్రగతి నగర్ అంటాడు. ఏందో ప్రగతి నగర్ లో దొరికేదాడు అటు పొందా, అదేనంటే బీజేపీ ఆఫీస్ అంటాడు. అమరప్రసాద్ చేసి లైవ్ లో పెడతాడంట మిమ్మల్ని. వాడికే నరకం చూపించిన. అంతే బ్రదర్, వాడికే నరకం ఎట్లుంటుందో బ్రదర్. ఏం లేదు, ఈసారి లైన్ లోకి వచ్చినప్పుడు ఈ నాది కూడా కనెక్ట్ అయ్యి వీళ్ళకి గట్టి డోస్. అయితే ఒక మాట చెప్దాం వాడికి ఒక మాట చెప్దాం. వాడికి ఒక మాట చెప్పి, అరే చిన్న రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఫాలో అవుతావా అని అడుగుదాం. ఏం బ్రదర్? చిన్న రిస్ట్రిక్షన్ ఉంది ఫాలో అవుతావా అని అడుగుదాం. ఏం రెస్ట్రిక్షన్ అంటున్నా? ఆ రిస్ట్రిక్షన్ ఏంటి అని అంటే, మీరు అన్నట్టు మీ మొహాలు చూపించుకొని లైవ్ లోకి వస్తా అంటే తప్పకుండా మేము కూడా వస్తాం. అంతే, అట్లా మాట్లాడదాం. ఒకరికి అట్లే ఉంది. హలో భరత్, చెప్పు. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక మాట, సాయంత్రం ఎన్నింటికి లైవ్ పెడతావు? 7 గంటలకి. 7 గంటలకు లైవ్ పెడతాను. అవును. అది ఎవరి మీద? నా మీదనేగా. నీ మీదే. సంతోషం. కానీ నేను ఒక మాట చెప్తాను, లైవ్ లోకి వస్తావా అని నన్ను ఇన్వైట్ చేసినావు, ఆహ్వానించినావు. అవును అవును. తప్పకుండా నేను సరే, మా బ్రదర్ గారు ఇందాకలో టీవీలో మాట్లాడదాం అన్నారు. నేను మా బ్రదర్ మాట కూడా దాన్ని స్టాప్ చేసి నీ మాట వింటాను. నేను ఇప్పుడు విని ఏం చేస్తా అంటే 7 గంటలకు నేను లైవ్ లోకి వస్తా. ఎట్లా? విత్ మై ఫేస్ ఇట్లా మా మొత్తం నా బాడీ తోటి. అది నా ఇష్టం కదా. నువ్వు అలా రాగలవా? నీతో వచ్చే వాళ్ళు అట్లా రాగలరా? నేను నీకు మాట ఇవ్వలేదే, నేను అలా వస్తా నీకు మాట ఇవ్వలేదే. నేను ఎందుకు? ఏమైంది నీకు? నువ్వు ఇలా రా నీకు చెప్పలేదు. కాదు నీకు ఎందుకు? అది మొహం లేదా నీకు? మాకు ఎంతవరకు ఏది అవసరం అది మాత్రం మేము తీసుకుంటాం, అవసరం లేదు మేము తీసుకోం. మొహం లేదా? మొహం ఉందా? నేను నిన్ను ఆర్డర్ చేయలేదు. మొహం ఉందా? నేను ఆర్డర్ చేయలేదు. నీకు మొహం ఉందా అని అడుగుతాను. మొహం ఉందా నీకు? ఎందుకు మొహం నీకంటే బాగుంది. యూట్యూబ్ లో చండాలం కనబడతావు. నాకు నీ ముఖం కంటే నాకు ముఖం చాలా బాగుంటది. ఆడవాళ్ళు ఎంట పడతారని చెప్పి మీ మొహాలు చూపించాం. ఇప్పుడే ఎంట పడుతున్నారు ఫోన్ చేసి. అదే ఇప్పుడు ఆడవాళ్ళు ఎంట పడతారనేసి నేను చూపించము. మేము మొఖాలు చూపించము. నేను మొఖాలు చూపించాల్సిన అవసరం మీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు. మీరు చెప్తే మేము చేయాల్సిన పని మాకు లేదు. మేము లైవ్ రమ్మన్నాను, ఇలా రా నేను అనలేదు. రవి నువ్వు ఇలా రా నేను అనలేదు. నువ్వు ఎలాగొస్తావు నీ ఇష్టం అన్నాను. నేను ఎలా ఉండాలి నువ్వు చెప్పొచ్చు. మా కండిషన్స్ అయ్యి మేము డిబేట్ కి రావాలంటే మా కండిషన్స్ అవి. కండిషన్ మాట్లాడుకుని నేను డిబేట్ పెట్టలా. డిబేట్ పెట్టింది మీ కండిషన్ మేము స్వీకరించాం కదా. మా కండిషన్ అయితే మన భరత్ ఏం చెప్పరా? భరత్ ఏంటంటే విషయం ఏంటంటే, నేను ఒక సింహాన్ని ఫేస్ కనబడేటట్టు ప్రపంచం మొత్తం అందరికి కనబడుతూ మాట్లాడితే, అట్లాంటి సింహాలు ఏమన్నా నాతో కనబడి మాట్లాడేటట్టయితే వస్తాయి డెఫినెట్లీ.
సింహాలు ఎందుకంటే అడవిలోకి చూపడుతుంది కనబడతాయి కానీ అదే. అరే ఇందాకలా నువ్వు అందగాడిని అందరు అమ్మాయిలు ఎంబడబడతారని అన్నావు కదా. అమ్మాయిలు అందరూ ఎంట పడతారు అన్నావు కదా. రే అమ్మాయిలందరూ ఎంట పడతారు అన్నావు కదా. భరతు బూతులు మాట్లాడక గాని భరతు ఇగో ఒక విషయం చెప్పనా. ఇందాకలా అందగాన్ని అందరు నా ఎంబడ పడతారు అన్నావు కదా. భరతు నీకు మాట చెప్తాను విను. భరతు పేరు పెట్టుకోవటమే మీకేం లేదు, అరే వినరావు భరత్గా లంచోడగా. ఒరే భరత్గా భరత్ ఇందాక లేదు అందగాడు అన్నావు చూసినావా. అందగాడన్నావు. ఆగు నువ్వెంత అందగాడో చెప్తాను. అరే నువ్వెంత అందగాడో చెప్తాను రా. ఎంత అందగాడో చెప్తాను. నీ గొంతెట్టుందంటే 90 ఏళ్ళ ముసలోడు గొంతుల సుల్లి పెడితే ఎట్టుండో అట్టుండో లంచోడక. నువ్వు నీ గొంతుల దడ్డేసి నూగితే లంచోడక. నువ్వు ఒక గొంతు నీది, నువ్వు అందగాడు వర లంచోడక. నీ ముసలం మొహాలన దడ్డేసి నూగితే లంచోడక. నీ అమ్మ పిచ్చి గుద్దాలన సుల్లి లంచోడక. ఫోన్ పెట్టరా లంచోడక. తిరగాలి దెంగతా మళ్ళీ తెలుసుగా మన గురించి. వద్దు కడియే లంచోడక. కడియే మళ్ళీ అనవసరంగా దాన్ని తిట్టిస్తావు. ఇప్పుడు వాడు ఒక్కడే వస్తానంటాడు. ఒక్కడ వచ్చిన తర్వాత మనల్ని ముందు ఇన్వాల్వ్ చేస్తారు. వాడు ఒక్కడే మాట్లాడతాడు ఒక అరగంట పావుగంట. ఇక ఆ తర్వాత నుంచి 100 మంది వస్తారు. వాళ్ళు 100 మంది వచ్చి వాళ్ళు క్యాప్షన్ ఏం పెట్టుకుంటారంటే హిందువులందరూ కలిసి గొర్రె బిడ్డల్ని తరివేసామని అంటారు. ఇండైరెక్ట్ గా ఒక గొర్రెతో పోరాడుతున్నాం 100 మంది పిల్ల పెట్టాలి అనుకోరు. కూడా నేను ఇంత చర్చ చేయలేదు బ్రదర్. అసలు వాయిస్ రేజ్ చేయలేదు. కింద ఊరికే జస్ట్ అట్లా మెసేజ్ పెట్టినా అనమాట. అంతే, జస్ట్ మెసేజ్ పెట్టినా. ఇట్లా మాట్లాడకూడదు కదా అనేసి జస్ట్ మెసేజ్ పెట్టేసరికి అభిమన్యు అనే అతను పరమగీతం పాడుకుందామా, నీ రేట్ ఎంత. మేడం అభిమన్యు గాడి పేరు అసలు ఒరిజినల్ పేరు సాయి గౌడ్. వాడు ఒక హోటల్ నడుపుతాడు హైదరాబాద్ లో. ఆ హోటల్ కింద పైన ఆడు ఎంత బేవర్స్ గాడు అంటే అంత బేవర్స్ గాడు. వీళ్ళందరికీ నాకు తెలిసిందంటే వీళ్ళకందరికి కేసులు ఉండుంటాయి మేడం. సిస్టర్ వీళ్ళకి కేసులు ఉండుంటాయి. వీళ్ళకి కేసులు ఉండడం వల్ల వీళ్ళు మొహం చూసారా. దేనికైనా మేము సిద్ధమే అంటున్నారు కానీ మొహం చూపించాలంటే భయపడుతున్నారు. చూడండి ఇప్పుడు మొన్న గోపిగాడితో ఇదే మాట అన్నా నేను. ఫేస్ తో వచ్చినప్పుడే మీ మగతనం బయటపడిద్ది అన్నా నేను. ఆడితో ఫేస్ తో రావాలి, లైవ్ లొకేషన్ ముందు షేర్ చేయాలి, ఆధార్ కార్డులు షేర్ చేయాలన్నా. వాడు నా నెంబర్ యూట్యూబ్ లో పెట్టాడు. ఎవడైనా ఫోన్ చేయనండి. ఒక్కొక్కడికి మామూలు కాదు బ్రదర్. ఒక్కొక్కడికి నేను మొత్తం ముందు ఆధార్ కార్డు నెంబర్ చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం, వీ విల్ ప్రొసీడ్ అన్న. ఇంకా అసలు ఆధార్ కార్డు నెంబర్ అనేసరికి వాళ్ళకి ఇంకేముంది అయిపోతుంది. ఇక మళ్ళీ ఆధార్ కార్డు నెంబర్ తో పాటు మీ నాన్నగారి నెంబర్ అన్న. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ మాట వినకుండా చేస్తారు కదా ఇవన్నీ. వాళ్ళ నాన్నగారి నెంబర్ అనేది నాతో సంబంధంగా మీ నాన్నగారు తిందనంటే నువ్వు ఎట్టంటాడు మీ నాన్న చూస్తాడు అన్న నేను వాడిని. ఇక అసలు ఎవరు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కొక్కడికి. సిస్టర్ వీళ్ళకి మనం బూతులు మాట్లాడకుండా సిస్టర్ చెప్పండి, మనం బూతులు ఏం మాట్లాడకుండా వీళ్ళకి కరెక్ట్ పొజిషన్ వర్డ్స్ వాడితే చాలు. వాళ్ళు పిచ్చెక్కిపోతాం అన్నాడు వాడు అన్నాడు నాతో. కాదు నేను ఒకటి అన్నా. నేను నాతో నువ్వు మాట్లాడాలంటే ఒకటి గుర్తు. 2 నిమిషాలు నేను మాట్లాడతా, నువ్వు 2 నిమిషాలు మాట్లాడాలా. ఒక క్వశ్చన్కి ఒక జవాబే రావాలా, ఇంకో క్వశ్చన్కి ఇంకో జవాబు వచ్చింది. అంతేగాని నేను జవాబు చెబుతుండగా నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే మళ్ళీ బాగోదన్నా. ఒకటి. రెండోది వాడు భారత మాతకి జై అని చెప్పమన్నాడు. నేను అన్నాను భారత మాత డేట్ ఆఫ్ బర్త్ చెప్తే జై చెబుతానన్నా. భారత మాత ఎక్కడ పుట్టిందో చెప్పాలా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. వీ నీడ్ దాట్. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అంటే వీళ్ళు ఏమన్నారంటే మేరీ మాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పానన్నాడు. మేమేం దాని గురించి మాట్లాడలేదే. మేము అదే కాక మేరీ మాతను ఒకవేళ అట్లానే అనుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ కాకుండా జస్ట్ భారత మాత అనేది మనం పేరు పెట్టుకున్నాం అంతే. జస్ట్ పేరు పెట్టుకున్నాం అంతే. కానీ మేరీ మాత అనే ఆమె మనిషి కదా బ్రదర్. ఆమె ఒక ఆడామ కదా.
ఆమె పట్టుకొని ఇప్పుడు ఈ మనం ఒకవేళ ఫ్లోలో ఏదైనా పొరపాటున అంటే ఎవరు మాట్లాడరు అసలు ఆ పేరు అయితే ఎవరు భారతమాతను అయితే ఎవరు అన్నారు, పొరపాటున అసలు అన్నారు ఎవరు అన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎంత గలీజ్ గా మేరీ మాతను అట్లా అంటున్నారు కదా. ఇప్పుడు లైవ్ నిజంగా జరిగేది భారతమాతకు తగలడం లేదు కదా, వాళ్ళనే మాటలు మనం అన్నా కానీ వాళ్ళన్నా కానీ. కానీ మేరీ మాతకు తగులుతున్నాయి, ప్రతి మాట ఆమెకు తగులుతున్నాయి. ఆమెను పాడు చేస్తా, ఆమె అసలు ఆ గోపి అయితే ఎంత చండాలంగా అంటాడు. నేను ఒక్కొక్కడికి ₹1,00,000 ఆఫర్ చెప్పా. ఇప్పుడు ఒకటి సిస్టర్, నేను మీకు ఒక క్లారిటీ ఇస్తా చూడండి. వీళ్ళు యేసేపు మరియకి ప్రదానం చేయబడిన అని ఉంటుంది బైబిల్లో. ప్రదానం చేయబడిన మీన్స్ ఎంగేజ్మెంట్ ఓన్లీ, నాట్ మ్యారేజ్. కానీ వీళ్ళు మ్యారేజ్ అని చెప్తున్నారు, అది రాంగ్ కదా. మళ్ళీ అక్కడ ఆచారం తెలియదు. ఒకవేళ పెళ్లి కాలేదు నిజమే అన్నట్టు మీరు అన్నట్టు, అదే ప్రధానం మాత్రం ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, పెళ్లి కాలేదు. కానీ వాళ్ళు అట్లా చెప్తున్నారని అనుకున్నాం. కానీ మేరీ మాత ఒక్క చోట ఒకరితో ఇట్లా అట్లా అనకూడదు మనము. అట్లా చేసిందనేది, ఒక మనిషితో చేసిందనేది ఎక్కడుంది అసలుకి? నేను అదే అన్నా. నేను వాళ్ళు ఏమన్నారంటే ఒక రోమన్ సైనికుడు ప్యాంథర్ అని చెప్పేసి అని అన్నాడు. నేను అన్నాను, ఇఫ్ యూ షో ద ప్యాంథర్ ఇన్ ద బైబిల్లో నువ్వు కనుక ప్యాంథర్ అని మాట నేను ₹1,00,000 ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వాలన్నా. నేను వీళ్ళకి ఇప్పుడు ఇట్లా గొంతు కోసుకోవచ్చేమో అందరూ, ఒకవేళ అట్లా నిరూపిస్తే ఎప్పుడైనా కానీ. ఒకవేళ వాడు అట్లా అంటున్నాడేమో, ఒక విషయం చెప్పనా సిస్టర్, మన దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. కాకపోతే మనకు ఒక్క ఏకైక ప్రూఫ్ ఏంటంటే వీఆర్ ఇన్ ద ఇండియా. అది ఏమో తెలియలేదు. మనం నువ్వు వస్తారంటే అందరూ తీసుకెళ్ళి అన్ని చూపిస్తాం. మనం మేరీ హౌస్ కూడా చూపిస్తాం. మరి మీరు భారతమాత హౌస్ చూపించండి. లేదు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మేము అక్కడ హిస్టరీ ఎతికి చూపిస్తాం. జోసిఫస్ అనే అతను బుక్ లో చూపిస్తాం, యాంటిక్విటీస్ ఆఫ్ క్రైస్ట్ అనే బుక్ లో చూపిస్తాం మేము. మరి మీరు చూపించండి. ఇంకోటి సిస్టర్, మనకు కూడా కొన్ని, నేను మన రవి బ్రదర్స్ అన్నాను దాకా, మనకు కూడా ఇలాంటి మతోన్మాదులు ఏది యూట్యూబ్స్ లో పెట్టే మతోన్మాదులు ఎవరెవరు, హూ ఈజ్ హూ అనేది ఒకటి తెలియాలి. రెండోది మనకంటూ కొంచెం తెలియాలి ఏంటంటే మారు మనసు అంటే ఏంటి. ఇప్పుడు క్లారిటీ, కొంతమందికి క్రైస్తవుల్లోనే మారు మనసు అంటే ఏంటో తెలియదు సిస్టర్. ఒకటి మారు మనసు తెలియదు, బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు, డిఫరెన్సెస్ తెలివి ఒకటి. రెండోది ఏంటంటే కొంత హిస్టారికల్ మైండ్ తెలియదు. అక్కడ ఏంటంటే సిస్టర్, మీకు తెలుసా ఇది మన మేరీ జోసెఫ్ ది అక్కడ ఉన్న సిస్టమ్ తెలుసా మీకు? అంత ఐడియా లేదు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు గొల్లపూడి మోజెస్ చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడంటే విజయవాడలో ఉంటాడు, మరణాత మినిస్ట్రీస్ ఆయనది. ఆయన చౌదరీస్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కన్వర్ట్ అయ్యి అతను మారమంటే నేను మారను, నేను వీ నీడ్ ప్రూఫ్, కాబట్టి నేను జెరూసలేం వెళ్తాను, వెళ్ళి నేను దేవుడిని నమ్ముకుంటాను అని చెప్పేసి అంటాడు. అని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆచారాలు అన్ని చూస్తాడు మేడం సిస్టర్. అక్కడ ఏం ఆచారం ఉంటుందంటే, ముందు ఫస్ట్ ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లికి నిర్ణయించిన వాళ్ళని ఇద్దరిని పిలుస్తారు మేడం సిస్టర్. వీళ్ళిద్దరిని ఎంగేజ్ చేస్తారు. ఫస్ట్ ఎంగేజ్ చేసిన తర్వాత 1 year వీళ్ళిద్దరు గ్యాప్ తో ఉండాలి. 1 year గ్యాప్ ఉండాలి ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. ఈ గ్యాప్ లో ఏం ప్రూవ్ అవ్వాలంటే తన కన్యత్వాన్ని నిరూపించుకోవాలి, కన్యకాన్ని నిరూపించుకోవాలి. నో బాయ్ ఫ్రెండ్ అని తెలియాలి. ఇటు జోసెఫ్ కూడా నో గర్ల్ ఫ్రెండ్ అని ప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే మనసులు మారచ్చు కదా, ప్రూవ్ అవ్వాలి. రెండో కాన్సెప్ట్ ఏంటంటే, మగవాడికి ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎంగేజ్మెంట్ అమ్మాయి అతని గురించి తన భవిష్యత్తు గురించి ప్రేయర్ చేస్తూ పవిత్రంగా ఉంటుంది. దట్ ఇస్ ద సిస్టమ్ అక్కడ. ఈ మగవాళ్ళు ఏం చేయాలంటే తన కన్యకత్వాన్ని ప్రూవ్ చేసుకుంటూ తన కోసం ఆస్తిని సంపాదించాలి. ఆ సంవత్సర కాలంలో ఆ సంపాదించిన డబ్బుతో పెళ్లి చేసుకుంటారు. ఈ లోపు దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున ఈ లోకంలోకి ప్రవేశించాలంటే ఒక గర్భం కావాలి. వీ నీడ్, ఎందుకని శరీరం కాబట్టి. మొన్న నేను స్కూల్లో టీచర్గా చేస్తాను మేడం. మొన్న ఒకరికి సువార్త చెప్పాను, స్కూల్లో చెప్తాలే, నా మీద కంప్లైంట్స్ వచ్చినా తప్పదులే, యేసుప్రభు గురించి చెప్పాలని చెప్పేస్తాను తర్వాత సంగతి తర్వాత. వాడు అన్నాడు,
సార్ మీరు దేవుడు ఆత్మ అంటున్నారు కదా, మరి ఆత్మగానే మరి ఇప్పుడు యేసు ప్రభు ఆత్మ కాదు కదా సార్, శరీరంగా అన్నాడు. నేనేమన్నానంటే ఒరే అద్భుతాలు జరుగుతున్నాయి ఒక చోట, అదే శరీరం లేకుండా అద్భుతం జరిగింది అనుకో ఎక్కడని చూస్తావు నువ్వు? ఎక్కడని చూస్తావు? ఎటువైపు అని చూస్తావు? చూడలేవు కదా. కాబట్టి నీ కంటికి కనపడే విధంగా దేవుడు వచ్చాడు రా అన్నాడు. కాబట్టి శరీరం ధరించాలి. శరీరం ధరించాలంటే ఖచ్చితంగా ఊంబ్ అనేది అవసరం. ఆ ఊంబ్ అనేది కూడా పవిత్రమైనది అవసరం. కాబట్టి దేవుడు ఆల్రెడీ యోహాన్ అనే భక్తుడిని ఎలిజబెత్ అనే ఆ ఊంబ్లోకి రప్పిస్తే అది మళ్ళీ బయాలజికల్ మదర్, ఫాదర్ బయాలజికల్ మదర్ వాళ్ళు యోహాన్కి. కానీ జీసస్ క్రైస్ట్ కి హీ హ్యాస్ నో బయాలజికల్ మదర్. జస్ట్ ఊంబ్లోకి వచ్చాడు, ప్రవేశించాడు దేవుడు. అలాగా గర్భం ధరించింది. అప్పుడు ఇప్పుడు అలా ఎంగేజ్మెంట్ అయినప్పుడు మరి జోసెఫ్ కి డౌట్ వచ్చింది కదా మేడం సిస్టర్, మత్తయి సువార్తలో ఉంటుంది అది. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించని ఉంటుంది అక్కడ. ఆ అవమానం ఎందుకు చేయాలి పాపం, ఏమో తప్పిపోయిందేమోలే, సరేలే ఆమెను ఎందుకు అవమానపరచాలని వదిలేద్దామని చూస్తున్నప్పుడు ఆ మిస్ ఆలోచనని గాబ్రియల్ దూత వచ్చి చెప్పింది. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గానీ ఇలాగా ఒక పురుషుని ద్వారా కలిగింది కాదు, తను చేసుకొని అన్నప్పుడు చేసుకుంటాడు. ఇప్పుడు అక్కడ క్లారిటీగా ఉంది కదా బ్రదర్, ఇక్కడ వరకు కొంచెం చిన్న చిన్న డౌట్. ఇప్పుడు ఇక్కడ వరకు క్లారిటీ ఉంది అంటే పరిశుద్ధాత్మ పరంగానే ఆమె గర్భంలోకి అట్లా ప్రవేశించి ఒక బాబును కనింది. పరిశుద్ధాత్మ మీన్స్ శక్తి, ఎనర్జీ. ఎనర్జీ విల్ నాట్ బి సీన్. ఇప్పుడు ఇట్లా ఇట్లా కంటే వీళ్ళు ఏమంటున్నారంటే అదే గోపినే ఒక్కడే నేను ఆయన వేరే వాళ్ళతో పడుకుంది లేదన్నా అంటే ఇట్లా పండుకుంటేనే కదా వచ్చేది, లేకపోతే ఇంకా అసలు చాలా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ఇట్లానే అవుతుంది అని. అలా జరిగేది మనుషులకి, దేవునికి ఏం అవసరం లేదు. దేవునికి శక్తి వచ్చి తను ఆవరిస్తే చాలు గర్భం వచ్చేది. మీకులాగా ఋషుల్లాగా మారిన అవసరం లేదని అంతమే. ఋషుల్లాగా మార్చబడుకొని ఒక దేవుడు అన్నవాడు ఒక అమ్మాయి మీద మోహించి ఋషిలాగా మారిన తర్వాత సెక్షువల్ ఇంటరాక్షన్ లోకి రావటం వల్ల దేవుడు నన్ను అనపడరు వాళ్ళు. ఇది శక్తి ఆవరించింది ఆమెను అంతే, నాట్ నిద్ర. ఆమె పడుకున్నప్పుడు రాలేదు అది. అదే ఇప్పుడు ఇక్కడ వరకు ఇట్లా ఉంది కదా బ్రదర్, కానీ ఆయన ఏమంటున్నాడంటే పడుకుంది కాబట్టి వచ్చింది అనేది ఆయన గలీజ్ మాటల్లో ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు బ్రదర్ దే ఆర్ ఆల్రెడీ పొల్యూటెడ్. నేను గోపికాడికి ఇదే అన్నా, నేను మీరు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నారు, ఇక లోపం కనపడదు, మీకు బ్లాక్ కనిపిస్తుంది అన్న. మీరు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు ఇంకో మాట కూడా అన్నా, మీరు బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని బైబిల్లో ఉంటుంది సిస్టర్, 2 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, 15వ వచనంలో ఉంటుంది. దేవుడే వారికి మోసపరిచే ఆత్మను పంపిస్తున్నాడంట. వాళ్ళు ఎవరంటే నరకానికి నిర్ణయించబడిన వాళ్ళు. వాళ్ళకి పరలోకం గురించి నువ్వు పరలోకాన్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టినా అది ఒక రూమ్ అంటారు వాళ్ళు. యేసు ప్రభువుని కనుక తీసుకొచ్చి ఇక్కడ ఉంచోబెట్టినా ఆయన ఎవరో ఒక మనిషి అంటారు. వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనంతో ఉంటాయి. గుడ్డోడికి దారిని చూపిస్తాం మనం. అట్లనే వాళ్ళ గ్రంథాల్లో కూడా ఒక చోట ఆమె సూర్యుడికి ప్రే చేసి ఇట్లా నా పిల్లలు నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, నీలాంటి కొడుకులు నాకు పుడితే బాగుంటదని ఆమె కూడా ఇట్లా ప్రేయర్ చేసుకునేసరికి ఆమె కూడా ఇంత మంది పిల్లలు వస్తారు కదా, మరి అట్లా వస్తే మరి అప్పుడు అది పడుకున్నట్టు అర్థమా? మరి పడుకున్నట్టు అర్థమే కాదు సిస్టర్. ఇక్కడ మేరీ అందగత్తే అని లేదు, అందము అనే మాట వాడారు వాళ్ళు. అంటే దే ఆర్ ఫ్లెష్ మైండెడ్, అంటే వాళ్ళ శరీరానుసారులు. నేను మొన్న ఇంకొకటి ఏంటంటే బ్రదర్, వాళ్ళు ఏమంటారంటే అసలు స్టార్టింగే మీరంతా ఇంకా అదే ఇట్లా గలీజ్ వాళ్ళు అనేదే ఉంటది, కానీ యెహోవా వరకు వేరు, ఈ మేరీ మాత వీళ్ళదంతా మళ్ళీ ఇంకొక వర్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ తప్పు జరిగింది అని అంటే దీనికి ఒక అర్థం ఉందని అనుకుందాం వాళ్ళ పరంగా పోయినా కూడా. కానీ వాళ్ళ దాంట్లో బ్రహ్మ అనే అతను మెయిన్, అసలు ఆయన్నే సరస్వతిని రుజించుకొని చేతులతో. వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మన హనీ జాన్సన్ గారు ఉన్నారు, ఆయన ఏం చేశారంటే ఒక మూవీ తీశారు. ఆ మూవీలో ఎలా తీసాడంటే ఆయన తన కూతురు అన్నట్టుగా తీశాడు.
అవును. దానికి ఏమంటారు అనుకున్నా, కూతురు అయితే తల్లి ఉండాలి కదా, తల్లి పేరు చెప్పండి అంటారు. అక్కడ మన వాళ్ళు డిజాల్వ్ అయిపోతున్నారు. అలా కాకుండా బ్రహ్మ తన స్వహస్తాలతో చేసుకున్న సరస్వతిని అందాన్ని చూసి మోహపు చూపు చూసిన వ్యక్తి కాబట్టి పాపంలో ఒక భాగమైన మోహం అనేది తనకు వచ్చింది కాబట్టి బ్రహ్మ దేవుడు అవటానికి అవకాశం లేదు. లేదు. ఇప్పుడు స్టార్టింగే తప్పు జరిగిపోయింది, అయినా కానీ అది తప్పు కాదు. ఇక్కడ ఏదో ఖచ్చితంగా అదే అంటారు. అసలు అక్కడ భార్య అని రాయలేదు కదా అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ పడుకుంది అనేది కూడా రాయలేదు కదా, మరి ఈమె ఎట్లా పడుకుంది అని అదే మాట పడుకుందని. నేను ఇంకోటి కూడా అన్నా, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మీద చూపిస్తా. మీరేదో బుల్బుల్ బుక్ అన్నారు, అది చూపించాలా. ప్లస్ శాంతర్ అనే వర్డ్ చూపించాలా. ప్లస్ ఇంకోటి కూడా స్ట్రాంగ్ డైలాగ్ వదిలేను సిస్టర్, వాడికి మైండ్ పోయింది. పాత నిబంధన ప్రకారం ఉండమంటావా అన్న నేను. మీరు ప్రేమ మతం శాంతి మతం అన్నారు కదా అన్నాడు. నేను అన్నాను ప్రేమ మతం కాబట్టి మీరు అందరు బతుకున్నారు ఇప్పటికి, లేకపోతే అసలు ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు అన్నా నేను. ప్రేమ మతం కాబట్టి ఉన్నారు, మీరు బతికే ఉన్నారు, ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నారు. లేక పాత నిబంధన లెక్క ప్రకారం అయితే కర్ణాకరణ వేసేసేవాళ్ళు అన్నా నేను. ఎప్పుడో అయిపోయేది అన్నా నేను. అందుకని నేను అన్నాను, మీకు పాత నిబంధన ప్రకారం మేము ఉండమంటారా మీ విషయంలో? కొత్త నిబంధన ప్రకారం పర్మిషన్, గివ్ మీ పర్మిషన్. పాత నిబంధన ప్రకారంగా ఉంటే పాత నిబంధన డౌట్లు అడగండి, మేము పాత నిబంధన ప్రకారం ఉంటాం. అంటే కన్నుకి కన్ను, కంటుకు పన్ను. ఎక్కడున్నావు చెప్పు, లొకేషన్ పెట్టాలి. అవును, అంతే కదా. మరి మార్నింగ్ కూడా అదే కదా బ్రదర్, స్టార్టింగ్ అంతా నువ్వు వస్తావా అన్నదే ఉంది తప్ప, ఇప్పుడు రవి బ్రదర్ చెప్తున్నారు అనమాట ఆ లొకేషన్ పెట్టు అని అంటే పెట్టే మాటనే రావట్లేదు ఆయన. అసలు లొకేషన్ పెడితే వాళ్ళకి ఇంకా అక్కడతోనే క్లోజ్. ప్లస్ ఇంకొకటి, వీళ్ళు కర్ణాకర్ అప్పుడు పవన్ అదే విజయ్ కుమార్ భాస్కర్ రెడ్డి గారితో ఓడిపోయాడు. అక్కడ నుంచి వాళ్ళు అస్త్రం ఏమి నేర్చుకున్నారంటే మనం టీవీ డిబేట్లు చేయకూడదు, ఎందుకంటే మన దాంట్లో లోపాలు ఉన్నాయి, మన ధర్మాన్ని మనం కాపాడు. ధర్మాన్ని వాళ్ళే కాపాడేది. అసలు హిందువులే గోపిగాడిని తిడుతున్నారు, వాడు ఎదవలే బ్రదర్, వాడితో పెట్టుకోబాకండి. నేను గోపిగాడితో అన్నా, నేను సువార్త ప్రకటిస్తున్నాను అన్నాడు సిస్టర్. దేనికి రా నరకానికా అన్నా నేను. మరి అది ఒకటి, నరకానికి మీరు ప్రకటిస్తున్నారు, మీరు నరకానికి నిర్ణయించబడిన వాళ్ళు కాబట్టి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడేవాళ్ళు మీరు, కాబట్టి నరకానికి సువార్త ప్రకటిస్తున్నాం అన్నా నేను. ఆయన ఒకవేళ పొరపాటున బైబిల్ గురించి ఏ మంచి మాట మాట్లాడినా గానీ, ఒకవేళ నిజంగానే సువార్త చెప్తే ఆయన కాళ్ళు కడిగి తాగొచ్చు, ఖచ్చితంగా తాగుతా నేను. ఎక్కడున్నా కూడా అక్కడ ఆయన కాళ్ళు కడిగి తాగుతా నేను. కానీ అట్లాంటి మాట రానే రాదు ఆయన నోట్లో. కాదు సిస్టర్, వాళ్ళందరూ ఏంటంటే దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్వామీజీ. వాళ్ళు స్వామీజీ కంట్రోల్లో ఉన్నారా వాళ్ళు. ఇప్పుడు జై మాత, అదే భారత్ మాత అనొద్దనే మాట ఒకటి, జై శ్రీరామ్, ఇవన్నీ చాలా ఈజీ బ్రదర్. అసలు మేము ఇక్కడ మేమున్న ఏరియాలో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు చూడండి, వాళ్ళకు మేము భోజనాలు పెడతాం. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇక్కడ భోజనాలు పెడతా ఉంటే ఆంటీ వాళ్ళు ఇక్కడంతా కలిసిపోతాం అనమాట. మేము వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళు హిందువులు అనేది అట్లా ఏమి ఉండదు అనమాట. నేను అదే అన్నా, నేను వీళ్ళందరూ నాతో ఒకసారి ఏమన్నారు తెలుసా, ఫేస్బుక్ చూపించమంటే మా కేడర్ లో మా ఫ్రెండ్సే క్రిస్టియన్స్ ఉన్నారు, మేము వాళ్ళతో బాగుంటాము అని అన్నప్పుడు, మరి నేను క్రిస్టియన్ కదా, నన్ను నాతో బాగుంటారుగా మీరు అన్నా. మరి మీరు బాగోట్లేదుగా, గొర్రె అంటున్నారుగా. నేను గొర్రె అంటే మీరు బర్రె అంటారు అన్నా. మరి దక్ష ప్రవీణ్తో అదే అన్నా, నేను మీ పేరు గొర్రె అని పెట్టుకున్నానండి అన్నాను నాతో వాడు. వెంటనే నేను అన్నాను, మరి మేము కూడా మీ పేరు బర్రె అని పెట్టుకున్నామండి అన్నాడు. బర్రె అదేంటంటే మీది గొర్రె అని ఉంది కదా బైబిల్లోని అన్నాడు. అసలు మేము ఇంకా దేవుడు యేసుప్రభు అయితే మిమ్మల్ని కుక్క అని అన్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకట్టున్నాను అన్నాడు, మిమ్మల్ని కుక్క అనాలన్నా నేను. ప్లస్ ఇంకొకటి, పంది ముందు ముత్యాలు వేద్దాను అంది, పంది అని కూడా ఉంది. మరి కుక్క పంది అని అంటే మీరు తెగ ఫీల్ అయిపోతారని బర్రె అన్నామన్నా నేను. వాళ్ళకి అవకాశం మనం మాట ఇచ్చేయమంటే సిస్టర్ స్టార్టింగ్ బూతులే వాళ్ళకి. మ్యాటర్ అనేది ఉండనే ఉండదు, అందుకనే సిస్టర్ పెద్ద హైలైట్ అనుకుంటుంటారు. ఇప్పుడు అరిసి మన వాయిస్ డ్రాప్ చేసి వాళ్ళ వాయిస్ ని కొంచెం యాంప్లిఫై చేసుకొని దాన్ని యూట్యూబ్ లో పెట్టుకొని ఈ భజన రాయలందరూ సూపర్ సూపర్ అంటారు. ఇక
ఆ thumbnail వాడు పెడతాడు, నా ద్వారా ఓడిపోయిన గొర్రె అని. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఓడిపోతున్నారని తెలియట్లే వాళ్ళకి. నేను వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో చేయాల్సిన అవసరం లేదు బ్రదర్, మనం ఏందో మనకు తెలుసు. సిస్టర్ మీకు ఒక విషయం చెప్పనా, ఒకటి గోపిగాడితో అన్నా నేను, ఒరే ఇప్పుడు వరకు మీతో క్రిస్టియన్స్ మాట్లాడిన వాళ్ళతో 2-3 మాట్లాడాను అబ్బాయి, ఫోన్ నెంబర్లు పెట్టిన వాళ్ళతో, వాళ్ళు ఏమని స్లోగన్ ఇచ్చారో చెప్పనా అన్న. నేను చెప్పు అన్నాడు వాడు. అంటే నేను ఇవన్నీ పెట్టినవన్నీ వాడు యూట్యూబ్ లో పెడితే వాడు పరుగు పోతాను పెట్టలేదాడు. నేను చూస్తున్నా కూడా రోజు వాడు నేను మాట్లాడిన ఏమైనా పెడతాడేమో చూస్తుంటే పెడతలాడు అది, ఎందుకంటే కరెక్ట్ గా ఉంటుంది కదా. అదే మాత్రమే పెడుతున్నారంట. అది వాడు ఏమన్నా తెలుసా సిస్టర్, ఇప్పటి వరకు బ్రదర్ మేము బైబిల్ ని ఏదో సాధారణంగా చదివాము, ఇక్కడ నుంచి కరెక్ట్ గా చదివి యేసు ప్రభుని నమ్ముకుంటాం అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా యేసు ప్రభు ద్వారా ఒక వ్యక్తి మారిపోతున్నాడు రా అన్నా నేను. నువ్వేదో అనుకుంటున్నావు తగ్గిస్తేద్దామని ఆడ హిందువులకు పెరిగిపోతున్నారా మా క్రైస్తవులుగా అన్నా నేను. ఇంకొకటి కూడా మొన్న ఏదో ఎవరితోనో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎంత పాపం చేసి వచ్చినా మీ దేవుడు క్షమిస్తాడని అంటున్నారు కదా, పదే పదే అదే మాట అంటున్నారు కదా. ఇదే మేరీ మాతను ఎవరైనా రేప్ చేశారనుకో అన్న వరకు అనేసి అక్కడ ఆ మాట అనకూడదు, కానీ అన్నాడు పొరపాటున. అనడమే కాకుండా ఒకవేళ నేను మేరీ మాతను రేప్ చేస్తా నన్ను క్షమిస్తాడా దేవుడు అంటే ఎంత అది అసలు అట్లా. సిస్టర్ మీకు విషయం చెప్పమన్నా సిస్టర్. అన్న ఒక నిమిషం నాకు ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇప్పుడు మాట్లాడే వర్షన్ బాగుంది కాబట్టి నేను యూట్యూబ్ లో పెట్టేస్తా కాబట్టి చెప్తాను. వాడు మేరీ మాతని ఏదో చేస్తే నన్ను క్షమిస్తాడు అన్నాడు కదా వాడు. వాడు చేయాల్సింది మేరీ మాత్రమే కదా, వాళ్ళ అమ్మని చేసుకుంటే క్షమిస్తాడో లేదో తెలుస్తుంది. అది మనం కనుక అట్లా మాట్లాడామనుకోండి, వాళ్ళ అమ్మనే చేయాలి వాడు. బ్రదర్ మీకు ఒక విషయం చెప్పమంటారా, ఒక చిన్న డౌట్, ఒక మాట బ్రదర్, ఒకవేళ అట్లనే అనుకున్నా కూడా మనం ఉన్నాం కదా, ఇప్పుడు మనం మనుషులం కదా, ఇప్పుడు చాలా మందిని రేప్ చేసి అట్లా చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారని కొంతమంది తెలుస్తుంటారు కదా. వాళ్ళ దగ్గర ఇప్పుడు తల్లి ఏడుస్తుంటది, భార్య ఏడుస్తుంటది, పిల్లలు ఏడుస్తుంటారు కదా. ఖచ్చితంగా ఆయన చేసినారని తెలిసినా కూడా వీళ్ళందరూ ఏడుస్తుంటారు కదా. తెలిసో తెలియక చేసినారు, ఆవేశంలో తాగిన ఆవేశంలోనో చేసినారని తల్లి, పుట్టించిన తల్లి అయితే ఏడుస్తుంది కదా. వీళ్ళు మనుషులు కదా. మళ్ళీ ఒక తల్లి కూడా తప్పు చేశాడని తెలిసినా కూడా అంత రిక్వెస్ట్ గా బాధపడుతున్నప్పుడు దేవుడు ఎందుకు క్షమించాడు? క్షమించాడేమో. అసలు ఇంకొకటి తెలుసా సిస్టర్, పాపం కాదు సిస్టర్, వాస్తవం చెప్పాలంటే ఇచ్చిన వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ నేను ఒకరితో అన్నా, నేను పాపానికి శిక్ష అనుభవించాల్సిందేనండి, నేను చేసిన దానికి నేను శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు. నేను అన్నాను సరేరా మంచిదే, బైబిల్లో అబద్ధం ఆడటం కూడా పాపం అని ఉంది, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావుగా పోలీసులు ఎత్తుకెళ్తున్నారు నిన్ను అన్నా నేను. అదే సిస్టర్ అంతేగా మరి. అంతే అది కాకుండా ఇప్పుడు ఈయన ఇన్ని బూతులు మాట్లాడుతున్నాడు కదా, మరి నిజంగానే అట్లా ఉండింటే ఆయనకు దేవుడు నిజంగానే ఇంకా క్షమాపణ ఇస్తున్నాడు, మారు అని. అట్లాంటి దేవుడు అయితే ఈ పాటికి నాలుక తెగగోయడమో లేదంటే ఏదో యాక్సిడెంట్ ఎంతమంది అవుతున్నారు అనవసరం. నేను ఒకటి చెప్పేసి, మీ దేవుడు అయితే ఈ పాటికి త్రిశూలం పెట్టి పొడిచేవాడు రా, మా దేవుడు క్షమించేవాడు కాబట్టి ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అంతే తప్ప నిన్ను వేసేయటం పెద్ద సెకండ్స్ పని, త్రిశూలం పెట్టి పొడిచే లెక్కలు దేవుడు కాదు ఈయన, ఇంకా తగ్గించుకుంటాడు, ఉమ్మెత్తే మౌనంగా ఉన్నాడు రా నాయన అన్న నేను. చెడ్డ మాటలు తప్ప ఇంకేది లేదు. పాపము అంటే వీళ్ళు బయటికి చేసేవే పాపాలు అంటున్నారు, కానీ యేసు ప్రభు స్పష్టంగా మత్తయి సువార్తలో ఉన్నాడు తెలుసా, నీ హృదయంలో ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అని ఉంటుంది. అంటే అది బాహ్యంగా మనం చేయనవసరంలా, కానీ నీ హృదయంలో పాపం ఉంది, మరి అది పాపం అని అది దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. బయటికి చేసేవన్నట్టు ఇక్కడ జ్యుడిషియరీ ఉంది, అదే లా ఉంది, చట్టం ఉంది, పోలీసు తీసుకెళ్తారు నిన్ను, అక్కడే క్షమాభిక్ష ఉంది. మళ్ళీ నువ్వు గనక నేను చేసింది మిస్టేక్ అని కొంచెం ఆర్జీ పెట్టుకుంటే రాష్ట్రపతి నిన్ను క్షమిస్తాడు, అదే అవకాశం ఉంటే. అలాంటి రాష్ట్రపతి మనిషి అయ్యి ఉండి నువ్వు ఘోరాతి ఘోరం టీవీలో ఆర్ట్లో వీటిలో పేపర్లో ఎక్కినా కూడా ఈవెన్ దో లాస్ట్ ఫైనల్ మూమెంట్ లో నువ్వు ఒప్పుకొని బాధపడుతుంటే క్షమాభిక్ష పెడతానికి ఒక మనిషి అయిన రాష్ట్రపతి ఒప్పుకుంటున్నప్పుడు దేవాది దేవుడు ఆయన దగ్గర ఒప్పుకుంటే నేను క్షమించడా? కంపల్సరీ. ఖచ్చితంగా.
అది సిస్టర్, వీళ్ళకి పాపం అంటే హృదయం అందు జరిగే చవట్లాళ్ళు బయటికి చెబుతున్నాడు. బయటికి జరిగింది ఏంటంటే నువ్వు చేస్తే శిక్ష ఉంటుంది, శిక్షతో పాటు నీకు క్షమాపణ కూడా ఉంటుంది రాష్ట్రపతి నుంచి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక 5-6 మంది వస్తారు. ఇప్పుడు చూడాలి 8 o'clock ఎట్లా ఉండదు వాతావరణం. కాదు సిస్టర్, మీకు ఒకటి చెప్పమంటారా? ఏం లేదు, కాదర్ల రవి బ్రదర్ ఫోటో పెడతారు, ఆ ఫోటోకి ఏదో ఒకటి పెట్టేస్తారు క్యాప్షన్. పెట్టినారు ఆల్రెడీ. పెట్టేశారా? ఆల్రెడీ పెట్టినారు, 8 o'clock ఉంది అనేసి అక్కడ. ఇప్పుడు చూసారు పొద్దుటి నుంచి భరత్ సింహానే మాట్లాడుతున్నాడు. రవి బ్రదర్ గట్టి డైలాగ్ ఒకటి వాడాడు. ఆయన శివాజీ సేన గోపిగాడు. ఇప్పుడు భరత్ సింహ గురించి ఆదిర్ల రవి బ్రదర్ ఏమన్నాడు? ఈయన కూడా రావచ్చేమో, ఇంకొక 5-6 మంది వస్తారేమో. శివాజీ, ఋషి సేన ఇప్పుడు మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఏంది? దీన్ని మెయిన్ ఏంది? ఏం లేదు, మనోడు రాడు కదా, మన రవి బ్రదర్ వెళ్ళరు ఖచ్చితంగా. ఒకవేళ వచ్చినా రాకపోయినా అసలు అంటే దేని గురించి అనేసి ఏం లేదు, ఇంకా తన మీద తను మాట్లాడిన వీడియోస్ అన్ని చూపించుకుంటా మాట్లాడుతూ ఉంటారు, హేళన చేసుకుంటా. దాని బదులు ఇప్పుడు రాముడి గురించి చెప్పమనండి, కృష్ణుడి గురించి చెప్పమనండి. అదే ఇప్పుడు మీకు చెప్పమంటారా? మన దేవుడు ఇంత గొప్ప దేవుడు కాబట్టి ఆయన దేవుడి గురించి మనం ప్రకటించుకునే ధైర్యం డాషింగ్ ఉంది. మన దేవుడు గొప్పవాడు, మహత్కార్యం చేయవాడు అని. వాళ్ళకి ఏ డేర్నెస్ ఉంది చెప్పండి? వాళ్ళకి ముందు అసలు దేవుడు ఎవరో క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఇంకొకటి బ్రదర్, ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడు, చిన్నది ఒకటి. ఆయన ఏసేపు వాళ్ళ భార్యను ఆయనన్నా వదిలేసినాడు కదా బ్రదర్, రాముడన్న వదిలేసినాడు కదా, ఇట్లా పాపం చేసిందేమో అంటే వదిలేసినాడు, కానీ ఇక్కడ వదలలేదు కదా. సాకలోడు మాటిని అరణ్యవాసాన్ని పంపిస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏసేపు వదలలేదుగా. మరి వదలలేదు, ఆయన అట్లనే పెట్టుకున్నాడు. అది మంచి పాయింట్ సిస్టర్, అది మంచి పాయింట్. మొత్తం అర్థం ఆయనకు ఇట్లా అప్పట్లోనే సినిమాలో చూపించినారు కదా, అదేదో ఏదో ఉంది టీవీలో చూస్తుంటాడు ఆయన, అట్లా వేసుకొని చూసి అన్ని ప్రతిదీ ముందే తెలిసిపోతుంటది కదా. వీళ్ళందరికి తెలిసిస్తారు, కాకపోతే డబ్బు సంపాదన అనే వ్యామోహంలో పడ్డారు. మనం ఇట్లా యేసు ప్రభుని తిడితే హిందువులు ఇగో సాటిస్ఫై అయింది, ఆ సాటిస్ఫై డబ్బులు వేస్తారు మాకంటే. సరే, అందుకనే బ్రదర్ రవి బ్రదర్ మీరు కూడా వాళ్ళు ఎంతనన్నా తిట్టుకొని అండి కొంచెం షుగర్ అన్ని కూల్ అవుతారేమో. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ సునకానందం అంతే. అదే పొందని కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మీరు మీకే మేలు కదా. డాక్టర్ గా మీరు ఇంతమందిని సాటిస్ఫాక్షన్ చేస్తున్నారంటే గ్రేట్ కాదు మీరు. అంతే మరి వీళ్ళు అంటే నువ్వు అందులో బాగా మీరు సిస్టర్ మీరు బాగా వాళ్ళని ఫాలో చేసి నాకు అసలు ఈ ఛానల్ తెలియదు. కాదు బ్రదర్, నేను అనేది ఏంటంటే మేము యూట్యూబ్ ఒకటే పెట్టలా, కానీ నేను ప్రతి దానికి గోపిగాడితో నేను గోపిగాడి ఛానల్లోకి వెళ్ళి మనోహర్ 1080 అని ఉంటుంది దాంట్లో నాది, ప్రతి దాంట్లో నేను వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చేస్తాను మనకి డోసు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది సేనాలు చెప్పి ఒకసారి కొన్ని పేర్లు గుర్తున్నాయి చెప్పండి మీరు. చూడండి, ఒకడున్నాడు పెద్ద రోగాడు, వాడు ఏ సేన? వాడి పేరు ఋషి సేన. మొత్తం చెప్పు బ్రదర్. ఋషి సేన చెప్తా నేను రాసుకోండి. ఋషి సేన వాడి పేరు అఖిల్. ఋషి సేన అని పెట్టుకున్నాడు వాడు. అఖిల్ ఫోటో కూడా పంపిస్తాం మీకు. ఓకే. ఋషి సేన తర్వాత భార్గవ సేన. భార్గవ సేన. శివాజీ సేన. ఓగ్ర భార్గవ సేన. ఓగ్ర భార్గవ సేన. భార్గవ సేన. తర్వాత గోపి సనాతన సేన. గోపి ఫస్ట్ వేద్దాం. గోపి సనాతన సేన. ఓకే. సుదర్శన చక్రం. గోపి సుదర్శన చక్రం. ఓహో, గోపి సుదర్శన చక్రం. కిరణాస్త్రం.
అంటే కిరణ్ ఉంటాడు, వీడి కొద్దిగా అందరిలో పొలైట్ వ్యక్తి కొంచెం. అంతేనా? అంటే మాట ధోరణి కాకపోతే. అయితే వాడు కొద్దిగా వాడితో నేను అంత నీ వాక్యం చదువుతున్నావు కానీ గ్రహించట్లేదని బైబిల్లో యేసు ప్రభు నీతో అన్నట్టు అనుకో అని అన్నా నేను. తర్వాత ఇక క్రిస్టియన్స్ అన్న వాళ్ళలో ఎక్స్ ప్రవీణ్, ఈ అభిమన్య సేన గాడా? అభిమన్యు సేన కూడా ఉంది. కాకపోతే వాడి మీద కొద్దిగా శివాజీ సేన కూడా మన వాళ్ళందరూ రిపోర్ట్స్ ఇచ్చే తనకి యూట్యూబ్ లో రిపోర్ట్ ఉంటుంది బ్రదర్ సెట్టింగ్స్ లో. అవునవును. అది కనుక ఒక 100 మంది ఇచ్చారనుకోండి యూట్యూబ్ ఛానల్ తీసేస్తారు. అదే ఈ అభిమన్యు సేన ఇంకున్నారు ఎవడనా? వాడిది ఉన్నట్టుంది బ్రదర్. శివాజీ సేన ఆపేసి మళ్ళీ ఒకటి స్టార్ట్ చేశాడు. తర్వాత క్రిస్టియన్స్ అన్న వాళ్ళలో ఎక్స్ ప్రవీణ్. అయితే వాడితే ఏమన్నా తెలుసా నేను, క్రిస్టియన్ అన్నావు కదా, ఎక్స్ క్రిస్టియన్ అన్నావు కదా, మంచిదేరా, మారు మనసు పొందిన డేటు, బాప్తిసం డేటు, నీ బాప్తిసం సర్టిఫికెట్ నాకు ఫోటోలు పెట్టాను. అయిపోయింది కాదు దీన్ని. వాడు పెట్టాలని జరుగుతాని వాడు పెట్టాడు నా కొడుకు. అది మరి ఎక్స్ నాగేశ్వరరావు, పాస్టర్ నాగేశ్వరరావు. అయితే అన్న బ్రదర్ ఈ ఎక్స్ని తర్వాత తీసుకుందాం మనం. అయితే నా పిల్లలు ఎంతమందో, నాకు పుట్టిన కొడుకులు ఎంతమందో సేనాలు చూద్దాం. రాజర్ల రవి సేనకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా గోపి సేన, ఋషి సేన, భార్గవ సేన, శివాజీ సేన. వీళ్ళందరిలో బాగా డేంజరస్ ఫెలోస్ ఇద్దరే బ్రదరు. ఋషి సేన ఒకడు, అశ్లేష అని ఉంటాడు. అశ్లేష ఏం లేదు, మీకు ఏం లేదు బ్రదరు. వీళ్ళ వాయిస్లు కనుక మళ్ళీ మర్చిపోయా, ఈడున్నాడు ఎదవా యాక్టర్ రాజు. యాక్టర్ రాజు కూడా యాక్టర్ రాజు గాడు. ఇక శివశక్తి హిందూ శక్తి తెలిసింది. అయితే నాకు ఈ సేనాలే కావాలా, ఈ సేనాలంతా నా పిల్లలు, నా కొడుకులు వీళ్ళంతా. కాదు బ్రదరు, నేనేమన్నా తెలుసా వాళ్ళతో, సేన అని బైబిల్లో మీ గురించి ఏముందంటే దెయ్యాల గుంపు అని ఉందన్న. నిజమే. అది సేన అంటే దెయ్యాల గుంపు మా లెక్కలో, మీరందరూ దెయ్యాలు కాబట్టి దేవుడి గురించి చెప్పలేము. అవును, అది మైండ్ పోయింది అడిగి. సేన అంటే సేన అని దెయ్యాలు పెట్టి రెఫరెన్స్ కాల్తో పంపిస్తానన్న. ఆదర్ల రవి సేన సనా గోపి సనాతన సేన సన్నాత్ ఆదర్ల రవి, ఋషి సేన సన్నాత్ ఆదర్ల రవి, భార్గవ సేన సన్నాత్ ఆదర్ల రవి. మీ అమ్మ నా కొడుకులు ఎంతమంది కొడుకులు ఉన్నారు నాకు? కాదు బ్రదర్, వీళ్ళందరూ డబ్బు కోసమే. డబ్బు లేదు అంజడుకుడు, డబ్బుల కోసమే, యూట్యూబ్ లో డబ్బుల కోసమే. నేను అన్నానుగా నీకు యూట్యూబ్, అప్పుడు గోపిగాడు అన్నాడు నేనేమన్నా యూట్యూబ్ లో ఏ అకౌంట్ నెంబర్ పెట్టానా, ఫోన్ పే నెంబర్ పెట్టానా అన్నాను. నేను అన్నాను ఊరే నువ్వు పెట్టనవసరం లేదురా, నీ ఫోన్ పే ఇప్పుడు నీకు డబ్బు లేదు, ఒక్కసారి నీ ఫోన్ పే హిస్టరీ లిస్ట్ పెట్టానా నేను. నువ్వు పెట్టలేదుగా, పెట్టు నాకన్నా. మరి అంతే కదా బ్రదరు. వాడు యాక్టర్ ఇది రాధా మనోహర్ దాస్ కి ఆ ఇంటి అద్దె 50,000, ఆ 50,000 పంపించాడు ఒకసారి. ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? ఈ పిచ్చి నాళ్ళు వేసేదిగా డబ్బులు, ఈ పిచ్చి హిందీలు వేసేదిగా. నేను చెప్పాను వాళ్ళతో, మరే నీకు ఎన్ఆర్ఐలు 18 మంది ఉన్నారు బ్రదరు, 18 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారనమాట వీడికి డబ్బులు పంపించే బ్యాచ్. అదే వాళ్ళ అదును చూసుకుని మాట్లాడుతుంది గోపిగాడు. అదే అంతేకాని అంత సీన్ లేదు. పెద్ద పై వచ్చాడు కదా వాడు, చూసా పొద్దున్న నుంచి భరత్ గారితో మాట్లాడుతున్నాడు కానీ వాడుగా డైరెక్ట్ గా మాట్లాడలేదు చూసారుగా. మళ్ళీ మన క్రైస్తవులలో ఆడవాళ్ళు కానీ ఎవడన్నా మొగోళ్ళు మళ్ళీ ఫోన్ చేయగానే మాట్లాడతాడు వాడు. ఇంకోటి చెప్పనా బ్రదరు, మనోడు గురించి క్లియర్ గా అన్ని తెలిస్తేనే వాడికి ఫోన్ కాల్ చేయాలి. ప్లస్ కొద్దిగా పట్టు ఉండాలి మన గ్రంథం మీద. ఇప్పుడు నేను అన్న మాటలన్నిటికీ తిట్టాడు బూతుంది, అందుకు ఏం అనలేక. మరి పేందర్ అనే మాట అన్నారు కదా, అది బైబిల్లో చూపించాలన్నా. నువ్వు ప్రతిదీ బైబిల్ అడుగుతున్నప్పుడు నేను కూడా ప్రతిదీ బైబిల్ అన్న గూగుల్లో చూసుకున్నాను. గూగుల్ అని కరెక్టేనా అన్నా నేను. మరి న్యూస్ పేపర్లో కరెక్ట్ కాదు, మరి గూగుల్ చెప్పేది సమాచారం ఎట్లా కరెక్ట్? వాళ్ళకి గోమాత తల్లి అవుతుంది, గూగుల్ తల్లి అవుతుంది, గూగుల్ మాత అవుతుంది. గూగుల్ మాత, బర్రె మాత, గోమాత. అంతే
రాధా మనోహర్ దాస్ అయితే వాడు బాగా రోగాడు బ్రదరు. కాకపోతే వాడు ఏంటంటే తప్పించి తిరుగుతున్నాడు. ఏం లేదు బ్రదరు, వీళ్ళందరూ లైవ్ డిబేట్ టీవీ డిబేట్కి వచ్చిన రోజే వాళ్ళు ఓడిపోతారని తెలుసు వాళ్ళకి. మరి ఈ నా కొడుకులకి హిందువులంతా బాగానే సాయం చేస్తారు, మరి మనం ఇంత క్రైస్తవం కోసం కష్టపడి ఏదన్నా ఎక్కడైనా సమస్యలు అవును అవును బ్రదర్ ఒక విషయం చెప్పమంటారా? బైబిల్ యేసు ప్రభు మనకు నేర్పింది ఏంటంటే సహించమన్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టేవాడు, హింసించేవాడు గురించి ప్రార్థన చేయమని అన్నాడు. మనోళ్ళు దాని విషయమై తగ్గుతున్నారే కానీ వన్స్ ఒకసారి పాత నిబంధన స్టైల్లోకి వెళ్ళండి అని దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఒక్క నైట్ లోనే చచ్చిపోతారు, చంపేస్తారు మనోళ్ళు వాళ్ళని. ఒక్క నైటే, వాళ్ళు రెండో నైట్ కూడా కాదు. యేసు ప్రభు ఒక్క మాట మీరు ఈ పాటికి సహించవద్దు అని కనుక వాళ్ళకి దర్శన రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కనుక చెబితే ఒక్క నైట్ లోనే ఈవెన్ కరుణాకర్ హమర ప్రసాద్ కూడా చంపేస్తారు. ఎవరినంత నేను అన్నాను, నక్సలైట్లు మారారా బాబు, నరమాంస భక్షకులు మారారా నాయన అన్న నేను. దాని స్టోరీలు కూడా చెప్పే వీళ్ళకి ఒక్కొక్కడికి. ఒక నరమాంస భక్షకుడికి ఏంది బైబిల్ చదువుతున్నావు అంటాడు ఒక నాస్తికుడు. వెనక్కి తీసుకెళ్లి పుర్రెలు చూపిస్తాడు, పుర్రెలు. నేను కనుక ఈ బైబిల్ చదవకపోతే ఈ పాటికి నీ పుర్రె అక్కడ ఉండేది అంటాడు. అబ్బా అది ఈ బైబిల్ వల్ల నువ్వు అట్లా బతుకుంటావు, లేకపోతే నువ్వు పుర్రు అయ్యావు అని అంటాడు. అది బ్రదరు, అది గొప్ప విషయం. చూద్దాం మన 7-8 గంటలకి ఏం జరుగుతుందో. 8 మీరు వినండి. ఏమి అసలు మీరు కనీసం ఎంత కోపం వచ్చినా అంచుకొని లోపలికి మాత్రం వెళ్ళొద్దు బ్రదరు. అసలు నేను నన్ను రమ్మన్నారు, ఓసారి నన్ను రమ్మన్నారు. మనోహర్ 1080 ఎవడయ్యాడు రండి దమ్ముంటే లైవ్ లోకి అన్నాడు. నేను ఎవడు మగవాడో వాడు టీవీ డిబేట్ కి రావాలి, ఇది మగతనం కాదన్న నేను. మొహాలు చూపించుకునేది డిబేట్ అన్న నేను. స్వరం ఒకటే కాదు, మొహాలతో వచ్చేది డిబేట్ అన్న నేను. అంతే అని పెట్టేసి నేను. అదేలే, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం సందర్భం. సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్.